హాయ్ అందరికీ! ఈరోజు వచ్చి మనం హోమ్ మేడ్ ఓట్స్ గ్రనోలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇది ఈజీగా మనం 15 మినిట్స్‌లో ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈజీగా మనం మిల్క్‌తో కానీ, కర్డ్‌తో కానీ దీనైతే ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీకి వచ్చి నేను స్ప్రౌటెడ్ రోల్డ్ ఓట్స్ అయితే యూస్ చేశానండి కాస్కో నుండి. మీరు ఈ రెసిపీకి ఇన్స్టెంట్ ఓట్స్ అయితే యూస్ చేయొద్దు. ఇక్కడ 2 కప్స్ వరకు రోల్డ్ ఓట్స్ అయితే తీసుకుని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్‌లో మనం వీటిని అయితే రోస్ట్ చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఓట్స్లోనే మనకి ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలంటే అటుకులు అంటే పోహా ఆర్ ఫ్లాట్ అండ్ రైస్ కూడా వేసి మనం ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇలా క్రిస్పీగా రోస్ట్ అయిన ఈ ఓట్స్ అన్ని వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఈ రెసిపీకి వచ్చి మనం ఏ నట్స్ కావాలంటే ఆ నట్స్ అన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఆల్మండ్స్, పిస్టాషియోస్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని మనం మాడనివ్వకుండా లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. నట్స్ వచ్చి మనకు అన్ని క్రిస్పీగా అయితే ఫ్రై అయినాయండి. సో వీటిని కూడా మనం ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులోనే వచ్చి కొన్ని నువ్వులు అనమాట. నేను ఇక్కడ తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు 2 తీసుకున్నాను. వీటితో పాటు క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకుని వీటిని అన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉన్న పచ్చిదనం పోయి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రై అయిన నట్స్ అన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో వచ్చి ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేనైతే ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అయితే యూస్ చేశాను. సో మీ దగ్గర ఫ్లాక్స్ సీడ్ పౌడర్ లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఫ్లాక్స్ సీడ్స్ అని రోస్ట్ చేసన్నా వేసుకోవచ్చు. ఆ రోస్ట్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ చేసన్నా ఇందులో మనం వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. సో తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ రెసిపీకి వచ్చి మనకి కోకోనట్ ఆయిల్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు దీని బదులుగా గీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసి అందులోనే ఒక 1/4 కప్ వరకు బెల్లం అనమాట. మీరు కావాలంటే పౌడర్ యూస్ చేయొచ్చు, అలా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి కూడా యాడ్ చేయొచ్చు. ఇందులోనే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. సో ఈ బెల్లం బదులు మీరు డేట్స్ అన్న యూస్ చేసుకోవచ్చు, ఆర్ మేపుల్ సిరప్ అయినా బాగుంటుంది. ఇక్కడ బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో కొంచెం బాయిల్ అవుతున్న స్టేజ్లో సినమిన్ పౌడర్ 1 టీ స్పూన్ వరకు యాడ్ చేయాలండి. సినమిన్ పౌడర్ మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని డిక్రీజ్ చేయడానికి. అండ్ ఇందులోనే మంచి అరోమా కోసం మనం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి, ఒక 2 టీ స్పూన్స్ వరకు. ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్టోర్లో కొన్నట్టే ఉంటుందన్నమాట. ఈ గ్రెనోలో చాలా బాగుంటుంది. ఈ సిరప్ అంతా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఉడికించుకోవాలి. సో ఈ సిరప్ అంతా కొంచెం బాయిల్ అయ్యి కొంచెం ఫ్రాతీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మన డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం కంబైన్ చేసుకుంటూ మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ రెసిపీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను స్టవ్ టాప్ మీద అయితే చూపించాను. సేమ్ వే మనం అవెన్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ అవెన్లో 120 to 140 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఒక 20 to 25 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఒక 10 మినిట్స్కి ఒకసారి టాస్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. సో సేమ్ వే మన ఎయిర్ ఫ్రైయర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్చర్ అంతా మనం లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నాకు మొత్తం వచ్చి ఒక 8 మినిట్స్ పట్టిందనమాట ఇదంతా ఫ్రై చేయడానికి. చూసారు కదా మంచి క్రంచీగా అయితే వచ్చినాయండి. సో ఈ టైంలో ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసి కొంచెం అయితే చల్లారనివ్వాలి. సో వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చల్లారిన తర్వాత ఇందులో కొన్ని ఎల్లో రేజిన్స్ అయితే యాడ్ చేస్తాం. మీకు కావాలంటే బ్లాక్ రేజిన్స్ ఆర్ డ్రై క్యాన్బరీ చాక్లెట్ చిప్స్ ఆర్ డ్రై కోకోనట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 8 కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవాలి.
ఇవి మనం ఎక్కువ చేసి పెట్టుకున్నా సరే మనకి మోర్ వీక్స్ వరకు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇలా 8 కంటైనర్లో కానీ జిప్ లాక్ బ్యాగ్స్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మన బిజీ మార్నింగ్స్లో కానీ మన మిల్క్తో ఆర్ కర్డ్తో మనకి ఇష్టమైన ఫ్రూట్స్తో అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ట్రావెలింగ్లో కూడా ఇది మంచి స్నాక్ అనమాట. హోమ్ మేడ్ గ్రానోలా మనం ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాం అంటే ఇంకా స్టోర్ నుండి కూడా తెచ్చుకోక్కర్లేదు అనమాట. స్టోర్లో అయితే అన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. అలా కాకుండా మన ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు మిల్క్తో కర్డ్తో మనం ఈ గ్రానోలాని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.